హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రియల్మీ వాచ్ను అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వాచ్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఎలా పర్చేజ్ చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే రియల్మీ వాచ్ బాక్స్ ప్యాకింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ బాక్స్ పైన దీని గురించి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇటువైపు చూస్తే వాచ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుందని ప్రింట్ చేస్తుంది. ఇటువైపు చూస్తే రియల్మీ అని ఉంది. ఇటువైపు చూస్తే ఛార్జర్ ఇమేజ్ ఉంది. ఇక్కడ లార్జ్ స్క్రీన్ డిస్ప్లే అని ఉంది. వాచ్ స్టిప్ రీప్లేస్మెంట్ అని ఉంది. డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ అని ఉంది. SPO2 మానిటర్ అని ఉంది. 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ అని ఉంది. 14 స్పోర్ట్స్ మోడ్స్ అని ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్, MRP గురించి అయితే పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేసి లోపల బాక్స్లో వాచ్తో పాటు యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ముందుగా వాచ్ కనిపిస్తుంది. ఈ వాచ్ చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. స్ట్రాప్స్ కూడా స్మూత్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మాన్యువల్ ఉంది. మాన్యువల్ని మనం పూర్తిగా చదివినట్లయితే ఈ వాచ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ ఛార్జర్ ఉంది. దీన్ని మనం సెల్ ఫోన్ ఛార్జర్కు కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఛార్జింగ్ చేసి చూద్దాం. ఛార్జర్ 5 volts 1 amp ఛార్జర్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఛార్జింగ్ బేస్, ఇది మ్యాగ్నెట్తో ఉంటుంది. ఈ ఛార్జర్ బేస్ దగ్గరలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఛార్జర్ అనేది వాచ్ని కనెక్ట్ చేసేసుకుంటుంది. చూడండి, ఇది ఛార్జింగ్ అవుతుంది. 91% ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ను సెలెక్ట్ చేశాను. స్కాన్ ద QR కోడ్ అని వస్తుంది. ఇప్పుడు మనం వాచ్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్లో నుంచి రియల్మీ లింక్ అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్ వస్తుంది. ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నోటీస్ వస్తుంది. గాట్ ఇట్ను సెలెక్ట్ చేయాలి. ఎలో అని వస్తుంది. ఎలో అయితే మనం ఇచ్చేయాలి. ఇక్కడ పైన కనిపిస్తున్న యాడ్ సింబల్ను సెలెక్ట్ చేస్తే ముందుగా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఇక్కడ రిజిస్టర్ ఆన్ అకౌంట్ అని వస్తుంది. సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ OTPని మనం సెలెక్ట్ చేసినట్లయితే మన మొబైల్కి అయితే OTP వస్తుంది. డ్రాగ్ ద సైడ్ అని బిలో అని ఉంటుంది. ఈ పిక్చర్ని మనం డ్రాగ్ చేసి ఈ ఇమేజ్ని మనం సెట్ చేసినట్లయితే సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అప్పుడు మనకి OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ను సెలెక్ట్ చేయాలి. పాస్వర్డ్ను కూడా ఇక్కడ మనకు నచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ను సెలెక్ట్ చేసి రిజిస్టర్ను సెలెక్ట్ చేయాలి. రియల్మీ వాచ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ పైన ప్లస్ను సెలెక్ట్ చేస్తే మన ఫోన్లో బ్లూటూత్ను ఆన్ చేయండి అని క్యాన్సిల్ యాక్టివేట్ అని వస్తుంది. యాక్టివేట్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు కొన్ని బ్రాండ్స్ కనిపిస్తాయి. బ్యాండ్, వాచ్, ఆడియో, సెక్యూరిటీ, ఎకనామిక్ అని వస్తాయి. మనం వాచ్ కాబట్టి వాచ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాచ్ మోడల్స్ చూపిస్తుంది. మన వాచ్ ఏదైతే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాది రియల్మీ వాచ్ కాబట్టి రియల్మీ వాచ్ని సెలెక్ట్ చేశాను. వాచ్ కనెక్ట్ అవుతుంది. సెర్చింగ్ అని వస్తుంది. ఇక్కడ రియల్మీ వాచ్ అని వస్తుంది. వాచ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, హైట్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి డన్ను సెలెక్ట్ చేసినట్లయితే లీగల్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఆ అగ్రీని సెలెక్ట్ చేసినట్లయితే మన వాచ్ అనేది పనిచేయటం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వాచ్ను మనం కనెక్ట్ చేసుకోవాలి. వాచ్లో ఉన్న ఫీచర్స్ కూడా చూద్దాం. వాచ్ స్క్రీన్లో మనం కింద నుంచి పైకి స్లైడ్ చేసినట్లయితే వర్కౌట్, SPO2, హార్ట్ రేట్, యాక్టివిటీ రికార్డ్స్, స్లీప్, మ్యూజిక్, కెమెరా, ఫైండ్ మై ఫోన్, మెడిటేషన్, అలారం, స్టాప్ వాచ్, వెదర్, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి కింద నుంచి స్వైప్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ నుండి స్లైడ్ చేస్తే బ్రైట్నెస్, బ్యాటరీ సేవ్, హ్యాండ్ సింబల్, డార్క్ మోడ్ వస్తుంది. అలాగే రైట్ సైడ్ నుంచి మనం స్లైడ్ చేస్తే వెదర్ రిపోర్ట్, లొకేషన్, క్యాలెండర్ని చూపిస్తుంది. పైనుంచి కిందకి స్లైడ్ చేస్తే నోటిఫికేషన్లు అనేవి కనిపిస్తాయి. అలాగే నేను ఈ వాచ్ను ఒక 1 week అయితే యూజ్ చేసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తోటి నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రతి ఒక్క ఫంక్షన్ గురించి కూడా నేను మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను.
అలాగే ఈ వాచ్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అమెజాన్లో అయితే 6,999 రూపాయలు ఉంది. 49% డిస్కౌంట్ పోతే 3,599కి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు కనుక రియల్మీ వాచ్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు.